హలో. చెప్పా గదా! 'టాక్సిక్' సినిమాకెళ్ళానని. ఇప్పుడే సినిమా అయింది. 'ఎ బిగ్ సై ఆఫ్ రిలీఫ్' అబ్బా! సినిమా అసలు యూ నో అసలు సినిమా సినిమాలో బాగున్న అంశం ఒకే ఒక్కటి. అదేంటో తెలుసా? క్లైమాక్స్ అండ్ టైటిల్. అది తప్ప సినిమా అస్సలు యూ గైస్ డోంట్ నో నిజంగా చెప్తున్నాను. అస్సలు. అందరూ ఎందుకురా మరీ అంత ఘోరంగా బ్యాక్ టాక్ వచ్చిందనుకున్నాను గానీ, సెకండ్ హాఫ్ అయితే అంటే నా ఒపీనియన్ ఏంటంటే, ఇలాంటి సినిమాలు లైక్ 500,00,00,000 పెట్టి 4 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత యష్ చేస్తున్న సినిమా. బడ్జెట్ 500,00,00,000 సినిమా పోతే ఇలా అయిపోతది. చిటికేసలో మొత్తం స్మాష్ అయిపోతది. ఇలాంటి దానికా నువ్వు సినిమా తీయడం? అంటే ఇప్పుడు చూడు 4 ఇయర్స్ ఆఫ్ యూర్ టైమ్ మొత్తం వేస్ట్ అయిపోయింది. నాకు అప్పుడప్పుడు అనిపిస్తది. నేను యూకే వచ్చాక నేను అంతగా ఎక్కువ సంపాదించట్లేదు. నేను ఎక్కువగా సేవింగ్స్ చేయట్లేదు అనే థాట్‌తో ఉండేవాడిని. బట్ నాకిప్పుడు అనిపిస్తుంది 4 ఇయర్స్‌కి 500,00,00,000 మొత్తం వేస్ట్ చేసి యాక్టర్స్ పీక్ టైమ్‌లైన్ వేస్ట్ చేసి ఒక ప్రాపర్ స్టోరీని రెడీ చేయలేదు. నన్నడిగితే ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా దిగిపోయారు సినిమాలో. జస్ట్ కాంబినేషన్ కూడా ప్రాపర్ స్క్రిప్ట్ లేకుండా దిగిపోయారు. బౌండెడ్ స్క్రిప్ట్ అంటారు చూడండి. అది లేదు ఈ సినిమాకి. 4 సీన్‌లు అతకబెట్టారు. ఆ 'కేజీఎఫ్' ఎడిటర్‌ని తెచ్చారనుకుంటా. మధ్య మధ్యలో బ్లాక్ స్క్రీన్ ఎయడం, అతకబెట్టడం, సినిమా అంతే. ఇలా చెప్తున్నది నాకే ఒకలాగా ఉంది గానీ, బాబోయ్! ఇంకా స్వామి శరణం. ఇరుముడిదే మొత్తం. 'రవణ'కి గట్టిగొస్తది హిట్ ఇప్పుడు. ఇంక 'రవణ్' అస్సలెవరు ఆపలేరు. ఇప్పటికే దూసుకుపోతుంది కలెక్షన్స్. ఇంకిప్పుడు అస్సలు ఆపలేరు. మూవీ ఇంక 'దిల్ రాజు' గారికే స్వామి శరణం. అసలు అంటే 'దిల్ రాజు' గారైనా ఏస్తారు కదండీ! ఒక మూవీని కొంటున్నప్పుడు ఖచ్చితంగా ఆ మూవీని చూడాలి కదా! చూసే కదా కొంటారు. ఏం చిన్నా చితక రూ. 5, రూ. 10 బేరం సర్లే పోన్లే అనడానికి. మీరు కూడా 100,00,00,000 పైనే పెట్టుంటారు కదా! చూసుకోవాలి కదా! సినిమాని ఒకసారైనా. ఒకసారి చూసి ఓకే. దీనికింత వర్తా? కాదా? అని డిసైడ్ అవ్వకుండా అలా కొనేస్తారు. హ్మ్. ఎందుకు? లేదండి. సినిమా అస్సలు కష్టం. చాలా కష్టం. అస్సలు బాలేదండి. నాకు బ్రెయిన్ ప్యాక్ అయితుంది. సో, అంతే. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ అంటే యాజ్ యూజువల్ యష్ చేశారు. యాహ్! ఆయన హి లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. ఇంకా హీరోయిన్‌లంటే ఇప్పుడెవరు మాట్లాడరు. హీరోయిన్‌లు తక్కువగా చూపించారు. హీరోని తక్కువగా చూపించారని. ఎందుకో మరి నాకు తెలీదు. మాట్లాడొచ్చుగా ఇప్పుడు కూడా. ఇప్పుడెవరు మాట్లాడరు. 'నయనతార' గారు ఒక్కరే అక్క క్యారెక్టర్ అవ్వడం వల్ల షీ వాస్ ఇంటూ థట్. కొంచెం అనిపిస్తారు. అండ్ మోరోవర్ పోర్చుగీస్ స్టైల్ ఆఫ్ ప్రొడక్షన్ ఉన్నది కాబట్టి డ్రెస్సింగ్, ఆ అటైర్, ఆ బ్యాక్‌గ్రౌండ్ అంతా అలా ఉంది గానీ, బట్ ఒక్కరికి కూడా ప్రాపర్‌గా లేదు క్యారెక్టర్. 'రెబెకా' అంటారు, 'ఎలిజబెత్' అంటారు, 'మెలిసా' అంటారు, 'నదియా' అంటారు. అరే! అసలు ఏంటి? మీ వరకైనా మీ క్యారెక్టర్ అయినా చెప్తారు కదా! స్క్రిప్ట్ అంతా చెప్పకపోయినా. నో. దట్స్ ఆల్. బాయ్. థాంక్ యూ. నెక్స్ట్ రివ్యూలో కలుద్దాం.